మరి అటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అయితే అయిపోయింది. అటు టాస్ దగ్గర నుంచి మీకు పంజాబ్కి ఏది గెలిచి రాలని చెప్పాలి. మరి ఈరోజు అయితే డ్యూరాలే మీకు సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్లో అయిందా అనిపించింది. అక్కడ మీకు సో అది కొంచెం కలిసి వచ్చిందని అనిపించింది ఎస్ఆర్హెచ్కు. కానీ అక్కడ మీకు పంజాబ్ నుంచి కూడా చాలా తప్పులు చేసిందని చెప్పాలి. క్యాచ్లు డ్రాప్ చేసి ఆ క్యాచ్లు పట్టుంటే మీకు పంజాబ్ కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు కావచ్చు. సో అక్కడ తప్పు చేసారని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగా చేసింది. సో అక్కడ మరి మంచి గేమ్ అయితే చూసినాం. ఇంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు మస్ట్ హ్యాపీ ఉంటారు. మరి ఇంకా 3 గేమ్స్ ఉంటాయి. 3 ఒకటి గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ చేరుతారు ఇక. సో పంజాబ్కి అయితే మరి ఇంకా 4 గేమ్స్ ఉంటాయి. అది కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. 4లో మళ్ళీ వాళ్ళు 2 గెలిస్తే వాళ్ళు చాలా అనుకుంటారు. సో మరి ఓవరాల్ మ్యాచ్ అయితే ఏం జరిగినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే అటు టాస్ అయితే శ్రేయస్ అయ్యర్ గెలిచిండు. శ్రేయస్ అయ్యర్ గెలిచి మేము బౌలింగ్ ఎంచుకుంటా అన్నారు. ప్యాట్ కమిన్స్ అయినా బౌలింగ్ చేసే వాళ్ళేమో అన్నారు. కానీ ఇక ఎస్ఆర్ఎస్కి అయితే ఒక మీకు బ్యాట్ ఫస్ట్ చేసే అవకాశం వచ్చింది. నేనైతే అంత షాక్ అయితే రాలే. ఎస్ఆర్ఎస్ బ్యాట్ ఫస్ట్ చేసినా ఓకే అనుకున్నా. అక్కడ మీకు టీమ్స్ చేంజెస్ మాట్లాడకుండా అయితే పంజాబ్కి అయితే లాకీ ఫెర్గ్యూసన్ వచ్చిండు జారెడ్ బ్రాడ్ఫోర్డ్ ప్లేస్లో. మీకు కొంచెం ఎక్స్ట్రా బౌలింగ్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలనుకున్నట్టున్నారు. సో అక్కడ లాకీ ఫెర్గ్యూసన్ తీసుకున్నారు. ఇంకా మీకు నేహాల్ వదీర్ ప్లేస్లో అక్కడ శశాంక్ సింగ్ వచ్చిండు. సో మరి అక్కడ శశాంక్ సింగ్ మరి వచ్చి మళ్ళా అక్కడ క్యాచ్ డ్రాప్ చేసిండని చెప్పాలి. సో అవన్నీ జరిగినాయి. కానీ అక్కడ మీకు మంచి స్టార్ట్ వచ్చింది. అభిషేక్ శర్మ స్టార్ట్ అయితే వేరే లెవెల్ స్టార్ట్ వచ్చిందని చెప్పాలి. అభిషేక్ శర్మ అయితే వేరే లెవెల్ స్టార్ట్ ఇచ్చిండు. అక్కడ మీకు 6లు జాన్సన్ ఒక 6 కొడతారు. అక్కడ మీకు హర్షదీప్ బౌలింగ్లో బాగా ఆడతారు. సో అభిషేక్ శర్మ స్టార్ట్ అయితే వేరే లెవెల్ 12 బాల్స్ 13 బాల్స్ 35 అంటే వేరే లెవెల్ స్టార్ట్ ఇచ్చిండు. ఆ స్టార్ట్ వల్ల మీకు మూమెంట్ అనేది కొంచెం ఎస్ఆర్ఎస్ వైపు వచ్చింది. అక్కడ మీకు లాకీ ఫెర్గ్యూసన్ బాల్లో అవుట్ అవుతారు. కానీ సో అక్కడ మంచి క్యాచ్ పడతారని చెప్పాలి శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత మీకు ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ కూడా ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ మీకు చాలా వస్తాడు. చాలా వచ్చి అక్కడ ట్రావెల్స్ హెడ్ క్యాచ్. సో ట్రావెల్స్ హెడ్ అక్కడ మీకు ట్రావెల్స్ హెడ్ అవుట్ అవుతారు. ఆ తర్వాత కూడా మీకు ఇషాన్ కిషన్ 9 రన్స్ మీద ఉన్నప్పుడు అక్కడ క్యాచ్ డ్రాప్ అవుట్ అవుతారు. కూపర్ కోల్ని ఈజీ క్యాచ్ అని చెప్పాలి. తన స్టాండర్డ్స్కి అవి తీసుకోవాలి. సో అక్కడ మీకు కూపర్ కాల్ని క్యాచ్ డ్రాప్ చేస్తారు. లైఫ్ స్టైల్ డిఫరెన్స్ వల్ల అంటారు అక్కడ మీకు. వాళ్ళు ఈ స్టేడియంలో మోస్ట్లీ డే టైం క్యాచ్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. సో నైట్ టైం మళ్ళీ అక్కడ ఆరెంజ్ లైట్స్ కూడా కొంచెం రిఫ్లెక్ట్ అయి ఉంటాయి అంటారు. సో అక్కడ మీకు కూపర్ కాల్ని క్యాచ్ డ్రాప్. మళ్ళీ ఆ తర్వాత క్లాస్ అని ఒక చాలా బాల్ ఒక 6 కొట్టినా మళ్ళీ నెక్స్ట్ బాలే క్యాచ్ పోయే అవకాశం వస్తుంది. అక్కడ మళ్ళీ ఇంకో క్యాచ్ డ్రాప్ శశాంక్ సింగ్ క్యాచ్ పట్టున్నా మనకు మేరే ఎర్రా ఉందా అనుకుంటే అక్కడ మళ్ళీ ఇంకో క్యాచ్ డ్రాప్ అవుతుంది ఇషాన్ కిషన్ది. సో అక్కడ మళ్ళీ ఒక లాకీ ఫెర్గ్యూసన్ క్యాచ్ ఒక క్యాచ్ డ్రాప్ చేస్తారు. అక్కడ మళ్ళీ ఒక స్టంపింగ్ మిస్ అవుతుంది ఇషాన్ కిషన్ది. సో అక్కడ మీకు 4 ఛాన్సులు మిస్ అవుతాయని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఒక్కరిని అవుట్ చేసినా మీకు బాగుంది అనిపించింది పంజాబ్కి. కానీ అక్కడ క్లాస్ కూడా బాగా ఆడిందని చెప్పాలి. ఇక వీళ్ళిద్దరూ సిఎస్ స్టాడీ టైం అవుట్ తర్వాత మీకు బాగా ఆడాలని చెప్పాలి. సిఎస్ స్టాటిక్ టైం అవుట్ ముందే 2 క్యాచ్లు డ్రాప్ అవుట్ అయితే ఆ తర్వాత మీకు 2 క్యాచ్లు వస్తాయి. దాన్ని మంచి ఇట్లా వేసుకుంటారు. ఇక అటు క్లాస్ అని మీకు బాగా ఆడుతూ అంటారు. రన్నింగ్ బిట్వీన్ బాగా అనిపిస్తుంది. సింగిల్స్ మంచిగా రొటేట్ చేస్తారు అనిపిస్తుంది. కానీ అక్కడ మీకు వైశాఖ్ విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తారని చెప్పాలి. కానీ అక్కడ మీకు వైశాఖ్ విజయ్ కుమార్ ఓవర్లో ఇషాన్ కిషన్ బాగా ఆడతారని చెప్పాలి. ఒక ఓవర్ ఒక 6 2 6లో కొడతారు. సో ఓవర్లో బాగా క్యాప్లే చేస్తారు. దాని తర్వాత అక్కడ మీకు స్కోర్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా మూమెంట్ అనుకుంటే సో అక్కడ మళ్ళీ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయినా నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడతారు. నితీష్ కుమార్ రెడ్డి చాలా ఒక 6 కొడతారు. అక్కడ మీకు ఫాస్ట్ బౌలర్స్ని బాగా ఆడతారు. జాన్సన్ కూడా ఒక 6 కొడతారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఇన్నింగ్స్ ఆడతారు బ్యాట్తోనే. సో అక్కడ మీకు వాళ్ళిద్దరు అంత మంచిగా ఆడతారు. సో మీకు లాస్ట్ ఓవర్ హర్షదీప్ బాగా ఇస్తారు. తన లాస్ట్ ఓవర్. సో అక్కడ మీకు ఇక లాస్ట్లో క్లాస్ ఇంకో ఫినిష్ చేసే ప్రయత్నం ఇస్తారు. అటు మీకు క్లాస్ 9 దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ అవుతారు. ఇషాన్ కిషన్ 9 దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ అవుతారు. సో ఇద్దరు మళ్ళీ 50 చేసుకుంటారు. సో వాళ్ళు 45 46 రన్స్ అట్లా యాడ్ చేస్తారు. సో క్లాస్ అని 69 మీద అవుట్ అవుతారు. అంటే 60 రన్స్ యాడ్ చేస్తారు. సో వాళ్ళిద్దరు క్యాచ్లు డ్రాప్ తర్వాత 100 రన్స్ యాడ్ చేస్తారని చెప్పాలి. సో 100 రన్స్ మామూలు విషయం కాదు. సో ఆ క్యాచ్లు పట్టుంటే 100 కాస్త మీకు
240, 235 కాస్తే మీకు 200 అట్లుండి కావచ్చు. మేబీ 180 కూడా ఉండవచ్చు. ఎస్ఆర్హెచ్కి ఇంకా బ్యాటింగ్ ఉండే, కానీ మేబీ ఒక 200 అట్లుండి కావచ్చు. సో పంజాబ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంది కావచ్చు. సో అక్కడ సో మళ్ళీ 235 అంటే వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ ఉన్నట్టుండి చేజింగ్ చేస్తారు అనుకున్నాం. కానీ అక్కడ మీకు ఫస్ట్ ఓవర్లోనే ప్యాట్ కమిన్స్ వేరే లెవెల్ సెటప్ చేసిండని చెప్పాలి. ప్రియాంష్ సార్ అని ఇంతవరకు ఒక్కసారి అవుట్ చేయాలి అనుకుంటే అక్కడ ప్రియాంష్ సార్ వేరే లెవెల్ సెట్ చేస్తారు. అక్కడ మీకు అంతమంది ఒక బౌన్సర్ ఇస్తారు. కానీ లాస్ట్ బాల్ అక్కడ మీకు డీప్ ట్యాట్ బ్యాన్ని లోపల తీసుకొస్తారు. అక్కడ లాంగ్ ఆన్ని అక్కడ బౌండరీ లైన్ దగ్గర ఉంటారు. అక్కడ మీకు ఇటు డీప్ ఫైన్ లెక్క వెళ్ళి ఒక షార్ట్ మ్యాన్ లెక్క ఉంటారు. సో అక్కడ మీకు బౌన్సర్ అయితే మంచి క్యాష్ అని చెప్పాలి ఇషా మలింగ. సో అక్కడ మీకు పెద్ద వికెట్ ప్రియాంష్ సార్. ఆ తర్వాత మన నెక్స్ట్ బాలే నితీష్ కుమార్ రెడ్డి, ఫస్ట్ బాలే ప్రవీణ్ సింగ్ అవుట్ అవుతారు. ఓపెనర్లో పెద్ద వికెట్లు అని చెప్పాలి. అక్కడ మీకు ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అవుతారు. సో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత మీకు పవర్ ప్లేలో 3 వికెట్లు పడతాయి. సో అక్కడ మీకు అంత పెద్ద చేజ్లో 235+ ప్రైజ్లో 3 వికెట్లు పడితే ప్రైజర్ ఉంటాయి. ఏ టీం అయినా ఎంత పెద్ద టీం అయినా ప్రైజర్ ఉంటాయి. మళ్ళీ అక్కడ వికెట్ కూడా వీళ్ళు స్లోవర్ వన్స్ వేస్తుంటే బాగా గ్రిప్ అవుతాను బాల్. ఒక ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసినాం. సో అక్కడ మీకు అక్కడ ఎవరు కూడా అంత కెప్ట్ గోయింగ్ పోరు. స్టోరీస్ వచ్చి మీకు కొన్ని మంచి షాట్స్ ఆడినా ఒక శివం కుమార్ బాగా బౌలింగ్ చేస్తాను చెప్పాలి. 2 లెగ్ బ్రేక్ల తర్వాత 2 గూగ్లీలు ఎత్తారు. ఇక ఇషాన్ కిషన్ మంచి క్యాచర్ పడతానని చెప్పాలి. స్టోనీస్ వికెట్ పెద్ద వికెట్. తను ఉండుంటే ఇంకొంచెం మూమెంట్ అంటే పంజాబ్ వైపు వచ్చి కావచ్చు. ఒకవైపు కూపర్ కోహ్లీ అయితే బాగా ఆడతారు. కూపర్ కోహ్లీ బాగా ఆడతారు. తను 50 వేసినప్పుడు కూడా ఒక ఎండ్ నుంచి తను 50 సైలెంట్గా వేసిందా అనిపించింది. ఇంకో ఎండ్లో అయితే మీకు రన్సే రావు అని చెప్పాలి. అక్కడ మీకు శ్రీయాన్ షెడ్డి వచ్చి బాగా ఆడే స్పిన్నర్స్ని బాగా ఆడతారు అనుకుంటా. అంటే హర్ష్ దూబే ఆడతాడు ఇంపాక్ట్ ప్లేయర్. హర్ష్ దూబే వచ్చి మీకు అంత ఎఫెక్టివ్ అనిపించలే ఈ మ్యాచ్లో అయితే. కానీ అక్కడ మీకు ప్యాట్ కమిన్స్ వస్తారు. మళ్ళీ వారిద్దరు ఒక ఓవర్లో 17 రన్స్ వెళ్తా అంటే ప్యాట్ కమిన్స్ వచ్చి కొంచెం శ్రీయాన్ షెడ్డిని అవుట్ చేస్తారు. ప్యాట్ కమిన్స్ బ్రిలియంట్ స్పెల్ ఎత్తారని చెప్పాలి. సో అక్కడ ప్యాట్ కమిన్స్ బాగా బౌలింగ్ చేస్తాడు. సో అక్కడ ఇషా మలింగ బౌలింగ్ చేస్తాడు. షకీబ్ హుసేన్ బాగా బౌలింగ్ చేస్తాడు. కొన్ని క్యాచ్లు డ్రాప్ అయితే కూపర్ కోహ్లీ కానీ అభిషేక్ శర్మ ఒక మంచి క్యాచ్ తీసుకుంటే కానీ ఒకటి మంచి ట్రై కూడా చేస్తాడు. కానీ అనుకోలేకపోతే షకీబ్ హుసేన్ బౌలింగ్లో కూపర్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో తను కూడా అవుట్ కాదు. ఎక్కువ రన్ రేట్ రిక్వైర్ రన్ రేట్ మీకు లెస్ దెన్ 10 అట్లా టేపియరు వాళ్ళు ఎస్ఆర్స్ వాళ్ళు. సో అవి బాగా కలిసి వచ్చినాయి చెప్పాలి. పెరుగుతూనే పోతా అంటే రిక్వైర్ రన్ రేట్ 14, 15, 20 అట్లా పోతూనే ఉంటాయి. అక్కడ మీకు మార్కో జాన్సన్ వచ్చి మీకు ట్రై చేసిన మార్కో జాన్సన్ కూడా ఈ మ్యాచ్లో అయితే బ్యాట్తోని అంత పెద్ద కాంట్రిబ్యూట్ చేయలేకపోతారు. బాల్తో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తారు. 61 రన్స్. అటు లాకీ ఫెర్గుసన్ బాగా బౌలింగ్ చేసిండు, చాలు బాగా బౌలింగ్ చేసిండు వాళ్ళకు. కానీ అక్కడ మీకు మార్కో జాన్సన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఇక మళ్ళా ఇటు ఇక అటు శివాంగ్ కుమార్ కూడా మీకు మంచి బౌలింగ్ చేస్తారు. అక్కడ మీకు ఇషా మలింగ బాగా బౌలింగ్ చేస్తారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా మధ్యలో క్రాంప్ వచ్చి బయటికి పోతే కానీ తను బాగా బౌలింగ్ చేస్తారు. సో క్రాంప్ పెద్దగా కావాలని కోరుకున్నాం. సో ఇక్కడ మీకు నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో లాస్ట్లో మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కూపర్ కోహ్లీ సెంచరీ చేసుకోవాలని. కానీ లాస్ట్లో మీకు తన సెంచరీ అయితే అవుతుంది. మీకు 50 అప్పుడు సెలబ్రేట్ చేసుకోడు. తనకు తెలుసు అక్కడ క్యాచ్ పట్టుంటే బాగుండే అనిపించింది. కానీ అక్కడ మీకు మ్యాచ్ కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి. సో అక్కడ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వేసుకున్నాను. తను సెంచరీ వేసుకున్న ఈ సెంచరీ కూడా తనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మరి మంచి విన్ అని చెప్పాలి ఎస్ఆర్హెచ్కు. అటు బౌలర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేసిండ్రు. అటు మాకు హర్ష్ దూబేనే మంచి ఛాయిస్ వచ్చింది. తనే కొంచెం ఇట్లా వేసుకోవాలని అనిపించింది. కానీ ఓవరాల్ అయితే మంచి విన్ ఎస్ఆర్హెచ్కు. సో అంతే. విన్తో ఎస్ఆర్హెచ్ అయితే హ్యాపీ ఉంటారు. హోమ్ గేమ్లో గెలిచడం మళ్ళీ అది కొంచెం కలిసి వచ్చే అవకాశం. మళ్ళీ నెక్స్ట్ 2 అవే గేమ్లు ఉంటాయి. 2 అవే గేమ్లు చూసుకుంటే బాగుంటుంది ఎస్ఆర్హెచ్కు. ఇక మరి పంజాబ్ అయితే 4 గేమ్లు ఉంటాయి. 4 గేమ్లలో మరి మంచి కంబ్యాక్ చేయాలనుకుంటారు. సో కూపర్ కోహ్లీ బ్యాట్ నుంచి రన్స్ రావడం వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నాయి. ఫీల్డింగ్ కూడా కొంచెం మెరుగుపడితే బాగుంటుంది పంజాబ్కు. సో మరి హ్యాపీ ఉంటారు ఎస్ఆర్హెచ్. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంటే అయ్యా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.